ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానము, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి క్షమాపణ వేడుకుంటూ ఉంటాం. మనము తెలిసి తెలియక ప్రతిదినము చేసినటువంటి పొరపాటులు కావచ్చు, పాపములు కావచ్చు, మనము దేవుని యొద్దకు వచ్చి క్షమించమని మనవి చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధమై ఉన్నాడు. మన పాపములు ఆయన తుడిచివేయాలనుకుంటే గనక మన ఎడల అపరాధము చేసిన వారిని, మన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని, మనకు హాని కలగజేసిన వారిని కూడా మనము ఎప్పటికప్పుడే క్షమించేవారిగా ఉండాలి. వారిని విడిచిపెట్టేవారుగా కానీ, త్రోసివేసేవారుగా కానీ, తృణీకరించేవారుగా కానీ ఏమాత్రము మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే క్షమించేటువంటి గుణం మనలో ఉంటుందో అప్పుడు మన పాపములు కూడా మన తండ్రి క్షమిస్తాడు. అంతేగాని మనం ఎవరినైనా ద్వేషిస్తూ, మనం ఎవరినైనా క్షమించకుండా మనము దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు ఏమాత్రము కూడా క్షమించడని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో నీవుండి ప్రార్థన చేసేవారిగా, ఈ వాక్యం వినేటువంటి వారిగా మీలో ఎవరైనా ఉన్నారేమో. ఎవరి మీదైనా ద్వేషము కానీ, ఎవరి మీదైనా పగ కానీ, ఎవరి మీదైనా అసూయ కానీ, ఎవరి ఎదుగుదల చూసి ఏడుపు కానీ, ఇవన్నీ కూడా హృదయంలో ఉండి ప్రార్థన చేస్తున్నారేమో. అందుకే నీ పక్షమైన జవాబు రావట్లేదేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎదుటివారిని క్షమించే విధంగా నువ్వు ఉండాలి. ఎదుటివారిని బాధపరిచేవారుగా కాకుండా సంతోషపరిచేవారుగా మీరుంటే, క్షమించేవారుగా మీరుండి దేవుని వద్దకు వచ్చి క్షమాపణ అడిగితే తప్పనిసరిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. గొప్పగా రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా కొరకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి బలపరిచి నూతనమైనటువంటి కృపను మా అందరికీ మీరు అనుగ్రహింపజేస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.